10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మార్చి 31న రంజాన్ పర్వదినంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్ష తేదీలో మార్పు చేయనున్నారు. మొత్తం 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,19,275 మంది. సామాన్య శాస్త్రం పరీక్షలు మినహా మిగతావి ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యా పీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయం కూడా కల్పించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బాబు మళ్ళీ చేస్తా ఉండండి. ఇక ఏపీలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మార్చి 31న రంజాన్ పర్వదినంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్ష తేదీలో మాత్రం మార్పు చేయనున్నారు. ఇక మొత్తం 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,19,275 మంది. సామాన్య శాస్త్రం పరీక్షలు మినహా మిగతావి ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఉంది. ఇక విద్యార్థులు క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి అదనంగా 15 నిమిషాలు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. మరోపక్క విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఉచిత బస్సుల సదుపాయం కూడా ఆర్టీసీ బస్సుల సదుపాయం కూడా మంత్రి రాంప్రసాద్ కల్పించినట్లుగా తెలుస్తుంది. ఇక 10వ తరగతి పరీక్షలు ఏపీలో ప్రారంభమైపోయాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ ఎగ్జామ్ సెంటర్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ యశ్వంత్, ఓవర్ టు యు. రైట్, చూసినట్లయితే మాత్రం 10వ తరగతి పరీక్ష అయితే మాత్రం ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు కూడా మార్చి 31వ తేదీ నుంచి 1వ తేదీ వరకు కూడా జరగనున్నాయి. ఈ తరుణంలో కూడా ఏదైతే ఎగ్జామ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా ప్రభుత్వం అయితే మాత్రం పక్కా ఏర్పాట్లు కూడా చేశారు. విద్యార్థులకి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎగ్జామ్ అటెండ్ అయ్యడానికి కూడా 5 నిమిషాలు అయితే మాత్రం ఆ సమయం అయితే మాత్రం ఇచ్చారు. 5 నిమిషాల మినహా కూడా వస్తే మాత్రం వాళ్ళకి లోపల అలౌ చేసే పరిస్థితి అయితే లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం పరీక్షా కేంద్రాల్లో కూడా సుమారు 6,50,000 మంది విద్యార్థులు అయితే మాత్రం ఇలా ఏపీ వ్యాప్తంగా కూడా ఆ పరీక్షలు హాజరు కానున్నారు. వీరిలో చూసినట్లయితే మాత్రం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రాల వద్ద అయితే మాత్రం పకడ్బందీ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఓ పక్క చూసినట్లయితే విద్యార్థులకు ఇక ఎగ్జామ్ సెంటర్ చేరుకునేందుకైతే మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ శాఖను కూడా ఏర్పాటు చేసింది. ఏదైతే 10th ఆ విద్యార్థి హాల్ టికెట్ చూపిస్తే మాత్రం ఆ ఎగ్జామ్ సెంటర్ కి అయితే మాత్రం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఎగ్జామ్ కేంద్రంలో కూడా ప్రధానంగా విద్యార్థులకు ఇక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకైతే మాత్రం అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అదే విధంగా వాళ్ళకి మంచినీళ్ళ సదుపాయం కానివచ్చు, అదే విధంగా అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ విద్యార్థులు ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ ఎగ్జామ్ సెంటర్ కు వచ్చే ఆ విద్యార్థులు ఎవరైతే ఉంటారో డెఫ్ అండ్ డెమ్ కానివచ్చు, వికలాంగులు కానివచ్చు, వాళ్ళకైతే మాత్రం ప్రత్యేకంగా ఒక ½ అన్ అవర్ కూడా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఏదైతే వికలాంగుల్లో కూడా 10వ తరగతి చదువుకున్న విద్యార్థులకు రాసేందుకు కూడా ఆ విద్యార్థులు ఎవరైతే రాయలేని ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆ ప్రత్యేకంగా ఒక మనిషిని సపోర్ట్ గా తెచ్చుకొని ఎగ్జామ్ రాసేందుకు అయితే మాత్రం ఒక మనిషి ఇచ్చారు. అదే విధంగా మరో విధంగా చూస్తే మాత్రం ఆ రాయగలిగే విద్యార్థులు ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకు కూడా మరొక ½ అన్ అవర్ కూడా ఎక్స్ట్రా ఇచ్చిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూసినట్టు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ కేంద్రాల వద్ద అయితే మాత్రం ఇప్పటికే ఆ 9 గంటల దాటడంతో కూడా విద్యార్థులు అయితే హడావుడిగా ఎగ్జామ్ కేంద్రంకి వెళ్లారు. దాంట్లో కూడా ఇప్పటికే తల్లిదండ్రులు
ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం తమ విద్యా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసేందుకు వాళ్ళకి కావాల్సినటువంటి ఆ సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఈ ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకైతే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆ చర్యలు తీసుకుంది. మన ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం పెనగంటిపురంలోని కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో పరీక్షా కేంద్రాలు అయితే వద్దామన్నాము. కానీ ఇక్కడ ఇప్పటికే 9:05 అయ్యేసరికి విద్యార్థులందరూ కూడా లోపలికి వెళ్ళే చేశారు. ఇప్పటికే ఏదైతే ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థుల ప్రశ్న పత్రాలు ఇవన్నింటినీ కూడా ఇప్పటికే జిల్లా కేంద్ర విద్యా కేంద్రాలయం నుంచి కూడా స్థానికమైనటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ ఉన్నటువంటి ఆ పత్రాలను కూడా 10 గంటల ఆ ఎగ్జామ్ కి 5 నిమిషాల ముందే అక్కడి నుంచి పోలీసుల ఆధ్వర్యంలోనే ఇక్కడికి ఎగ్జామ్ కేంద్రాన్ని తరలిస్తారు. ఎగ్జామ్ కేంద్రం తరలించి పోలీసుల సమక్షంలోనే కూడా ఆ బాక్సుల్లో కూడా ఉన్నటువంటి ప్రశ్న పత్రాలను రిలీజ్ చేసి కూడా ఆ విద్యార్థులకు అందజేయనున్నారు. ప్రశ్న పత్రాలు కూడా ఎక్కడా లీకేజ్ లేకుండా ఉండేందుకు ఎట్లాంటి సోషల్ మీడియాలో కానివచ్చు ఆన్లైన్ లో కూడా దొరకకుండా ఉండేందుకు పకడ్బందీ ఏర్పాట్లు కూడా ఇటైతే ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. మరో విధంగా చూసినట్లయితే మాత్రం విద్యార్థులకు ప్రధానంగా ఎగ్జామ్ సెంటర్ లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా వాతావరణంలో వాళ్ళ ఎగ్జామ్ రాసేందుకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా ఇటు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. టీచర్లు కూడా వాళ్ళు ఎక్కడ టెన్షన్ గురి కాకుండా ఉండేందుకు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తారు. అదేవిధంగా ఏదైతే 10th ఎగ్జామ్ హాల్ టికెట్ కానివచ్చు, అదేవిధంగా ఫస్ట్ ఓఎంఆర్ షీట్ మీద ఉన్నటువంటి ఆ బబులింగ్ సిస్టమ్ కూడా విద్యార్థులకి అక్కడ ఉన్నటువంటి టీచర్ల ద్వారానే చూపించే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు ఇప్పటికైతే మాత్రం లోపల చేరుకున్నారు. ఎగ్జామ్ అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది అని చెప్పుకోవచ్చు మనం. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. బాబు మళ్ళీ చేస్తా ఉండండి.